Hello everyone, hope you all are doing good. So, ee roju class completely about MSET. Yes, మనకు తెలుసు ఆఫ్టర్ ఫస్ట్ మెయిన్స్ అటెంప్ట్ అయిన తర్వాత ఈ ఇయర్ జూలై మంత్లో మనకి ఎంసెట్ జరుగుతుంది. బోత్ తెలంగాణ ఎంసెట్ అండ్ ఏపీ ఎంసెట్ ఈ రెండు కూడా మనకి జూలై మంత్లోనే జరుగుతాయి. సెకండ్ సెషన్ ఆఫ్ మెయిన్స్ జరగడానికి ముందు ఆల్రెడీ మీకు డేట్స్ తెలుసు, అప్లికేషన్ ఫామ్స్ కూడా స్టార్ట్ చేస్తారు, మీరు ఫిలప్ చేయడం జరిగిపోయింది. సో ఆ ప్రిపరేషన్ గురించి ఒక్కసారి ఆలోచిద్దాం మనం. సో ఫిజిక్స్ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఎంసెట్కి, బోత్ తెలంగాణ అండ్ ఏపీ రెండిటికి కామన్గా ఉంటుంది వెయిటేజ్ అనేది. సో ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, సో ఆల్మోస్ట్ అన్ని థింగ్స్ చాలా కామన్గా ఉంటాయి. సో బోత్ తెలంగాణ అండ్ ఎంసెట్కి సంబంధించి ఫిజిక్స్ వెయిటేజ్ ఏ చాప్టర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాన్ని డిస్కస్ చేసుకుందాం. అలాగే 2021లో జరిగిన ఎంసెట్ని అనాలిసిస్ చేసి దాని ప్రకారం ఎన్ని మార్క్స్ వస్తే ఏ ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది, బిలో 5000 ర్యాంక్ రావాలి, బిలో 3000 ర్యాంక్ రావాలి, బిలో 1000 ర్యాంక్ రావాలి అంటే మనకి ఎన్ని మార్క్స్ వస్తే సరిపోతుంది, ఇలాంటి క్యాలిక్యులేషన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. సో వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. దిస్ ఇస్ రమాదేవి. లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ అబౌట్ ఎంసెట్. ఏపీ ఎంసెట్ పేరు మార్చారమ్మా, ఈసారి ఈఏపీ సెట్ అని ఉంటుంది. తెలంగాణలో ఎంసెట్ అని అంటాము. మన ఏపీ ఎంసెట్ అయితే జూలై 4th నుంచి స్టార్ట్ అవుతుంది. అది అయిన వెంటనే మనకి తెలంగాణ ఎంసెట్ కూడా స్టార్ట్ అవుతుంది. అయితే ఎంసెట్ ప్రిపరేషన్ ఒక పక్కన మెయిన్స్ ప్రిపరేషన్ ఎలాగా అనుకుంటున్నారా, ఏం ప్రాబ్లం లేదు. మెయిన్స్ అయితే ఏంటి, ఎంసెట్ అయితే ఏంటి, చాప్టర్స్ అవే, టాపిక్స్ అవే, అదే ఫార్ములా S=UT + ½ AT². ఎంసెట్కి అయితే ఏంటి, మెయిన్స్కి అయితే ఏంటి, సేమ్ ఫార్ములా యూస్ చేస్తాం. సో మీరు ఏదైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో సేమ్ ప్రిపరేషన్ ఎంసెట్కి కూడా హెల్ప్ అవుతుంది. అయితే ఇక్కడ స్మార్ట్ ప్రిపరేషన్, మనం ఎప్పుడు కూడా తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రిపరేషన్ చేయాలి అంటే ఒక ప్లానింగ్ ఉండాలి. సో ఒకసారి అవగాహన అంటే మనకి ఎంసెట్లో క్వశ్చన్స్ ఎలాంటి వెయిటేజ్ ఉంటుంది, మెయిన్స్కి సంబంధించి వెయిటేజ్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము ప్రీవియస్గా. దాని లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను, ఎవరైనా కావాలంటే యూస్ చేసుకోవచ్చు. సో ఎంసెట్కి సంబంధించి వెయిటేజ్ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను చెప్పే వెయిటేజ్ ఏంటి అంటే బోత్ తెలంగాణ అండ్ ఎంసెట్ ఏపీ ఈ రెండిట్లోనూ కూడా ఎంసెట్ ఎగ్జామినేషన్స్ ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసి తయారు చేసిన వెయిటేజ్ ఇది. సో ఇక్కడ నేను రెడ్ కలర్లో రాసినవన్నీ కూడా మీ అందరికీ తెలుసు, ఎంసెట్లో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. సో నేను ఇక రెడ్ కలర్లో రాసిన చాప్టర్స్ ఇవన్నీ ఫస్ట్ ఇయర్ చాప్టర్స్, ఇవన్నీ సెకండ్ ఇయర్ చాప్టర్స్. సో ఫస్ట్ ఇయర్ చాప్టర్స్లో మోషన్ ఇన్ అ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ థర్మోడైనమిక్స్. రెడ్ కలర్లో రాసిన వాటి అన్నిటి నుంచి కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇక్కడి నుంచి ఈ చాప్టర్స్ నుంచి మనకి 2 మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అదే సెకండ్ ఇయర్లో వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, వేవ్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్, రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఈ చాప్టర్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా మిగతా చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి కూడా 1 క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. సో 1 మార్క్ చాప్టర్స్ అనమాట. ఇక్కడ అన్నిటి నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. బ్లాక్ కలర్లో రాసిన చాప్టర్స్ అన్నిటి నుంచి 1 క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. రెడ్ కలర్లో రాసిన చాప్టర్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇవి హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ అనమాట. సో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు మళ్ళీ అంటే ప్రతి ఒక్కరికి ప్రతి చాప్టర్ ఈజీగా ఉండాలని రూల్ లేదు. కాకపోతే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ అన్ని చాప్టర్స్ ఫస్ట్ ఇయర్ అన్ని చాప్టర్స్లోనూ వేటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే ఈ చాప్టర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బికాస్ దాంట్లోంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కసారి చూడండి, 1 2 3 4 5 చాప్టర్స్ ఉన్నాయి. 5 2s are 10 మార్క్స్. సో ఇక్కడే మనకి 10 మార్క్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇటు చూడండి, 1 2 3 4 5, ఇక్కడ ఒక 10 మార్క్స్, ఇక్కడ ఒక 10 మార్క్స్, అంటే అప్రాక్సిమేట్గా 18 మార్క్స్ అనేవి ఈ చాప్టర్స్ ప్రిపేర్ అయితే వచ్చేసింది మీకు. 18 మార్క్స్ ఈ చాప్టర్స్ నుంచి వచ్చేసాయి. మిగతా ఈ మిగిలిన చాప్టర్స్ అన్నిటిలో నుంచి కూడా ఒక మీరు అరౌండ్ 25 మార్క్స్ తెచ్చుకున్నారు అనుకోండి. సో ఒక్క ఫిజిక్స్ నుంచే మీకు అరౌండ్ 40 to 50 మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఫిజిక్స్ నుంచి 40 to 50 మార్క్స్ గెయిన్ చేసుకున్నారు అంటే మిగతా సబ్జెక్ట్స్ నుంచి కూడా అవే మార్క్స్ అదే రేంజ్లో కనుక మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 100 and 120 మార్క్స్ దగ్గరలో మీరు చాలా
ఈజీగా రీచ్ అయిపోతారు. సో 120 మార్క్ రీచ్ అయ్యారు అంటే మీ ర్యాంక్ ఖచ్చితంగా బిలో 1000 ఆర్ బిలో 2000 ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో చూడండి, చాలా ఈజీ. ఎంసెట్లో మనకి ర్యాంక్ గెయిన్ చేయడం అనేది చాలా ఈజీ. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ రెడ్ కలర్లో ఉండే చాప్టర్స్కి, ఇవి ఫస్ట్ ఇయర్ చాప్టర్స్, ఇవి సెకండ్ ఇయర్ చాప్టర్స్, వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. వీటిలో కూడా అయితే ఈ ఫిజిక్స్ ప్రిపరేషన్ వచ్చేటప్పటికి మీకు ఎంసెట్ ఎందుకు ఈజీ అవుతుంది అంటే ఒక్కసారి చూడండి. ఫిజికల్ వరల్డ్ ఇది మనకి మెయిన్స్లో ఉండదు. ఫిజికల్ వరల్డ్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. ఫిజికల్ వరల్డ్ కంప్లీట్గా మీకు థియరీ బేస్డ్ చాప్టర్, సో కాన్సెప్ట్ బేస్డ్ చాప్టర్ కాబట్టి ఇది చదువుకున్నారు అంటే 1 మార్క్ గ్యారంటీ. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో కూడా మోషన్ ఇన్ అ ప్లేన్ ఎవ్రీ చాప్టర్ నేను మీకు అంటే ఇవాల్టి క్లాస్లోనే ప్రతి చాప్టర్ని అనాలిసిస్ చేయాలి అంటే క్లాస్ లెందీగా అయిపోతుంది. కాబట్టి చాప్టర్ వైజ్ అనాలిసిస్ అంటే ఏ చాప్టర్లోంచి ఏ టాపిక్స్ చదివితే చాలు. ఎంసెట్ ప్రిపరేషన్కి మొత్తం అన్ని టాపిక్స్ చదివేయాల్సిన అవసరం లేదు. కొన్ని చాప్టర్స్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ ఇన్ అ ప్లేన్ ఉంది. మోషన్ ఇన్ అ ప్లేన్లో మీరు ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్ ఎక్కువగా చదవాలి. అలాగే వెక్టార్స్ ఒక టాపిక్ ఉంటుంది, వెక్టార్స్ టాపిక్ ఒకటి చదవాలి. అలాగే హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ ఇది ఒక టాపిక్. ఈ 3 టాపిక్స్ చూసుకున్నా చాలు, మీకు ఎంసెట్లో బిట్స్ కవర్ అయిపోతాయి అంతే. ఇంకా వేరే ఏమీ కవర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాగా ప్రతి చాప్టర్లో నుంచి ఏ టాపిక్స్ చదివితే ఎంసెట్కి హెల్ప్ అవుతుంది. మొత్తం చాప్టర్ అంతా నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా స్మార్ట్గా ప్రీవియస్ ఇయర్స్ అనాలిసిస్ నుంచి ఎలా నేర్చుకోవాలి అనేది నేను కమింగ్ అప్ క్లాసెస్లో ప్రతి చాప్టర్ వైజ్ డిస్కషన్ చేస్తాను నేను. అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాను. కాబట్టి ఇవన్నీ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి. మీరు ఒక ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే ఆ ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ అవగాహన ఉండాలి. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనేది ఎలా తెలుస్తుంది మనకి, ఏ ఫార్ములా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అనేది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎక్కువగా ఫాలో అయితే తెలుస్తుంది. సో నా ఛానల్లో కమింగ్ అప్ మనకి ఎంసెట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కషన్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. ఆ ప్రీవియస్ ఇయర్స్ చాప్టర్ వైజ్ చేస్తాను. సో చాప్టర్ వైజ్ చేసేటప్పుడు ఏ చాప్టర్ నుంచి ఏ టాపిక్స్ చదివితే సరిపోతుంది ఇది మనకి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్గా ఇవన్నీ నోట్ చేసుకోండి. ప్రతి చాప్టర్ నుంచి మీరు ఒక్క బిట్ నేర్చుకుని చేసిన ఎన్ని చాప్టర్స్లో నుంచి మీరు కనీసం ఒక 40 మార్క్స్ తెచ్చుకున్నా కూడా, ఒక 30-35 మార్క్స్ తెచ్చుకున్నా కూడా సరిపోతుంది. 30 మార్క్స్ పెట్టుకోండి. పోనీ ఫిజిక్స్ నుంచి మీరు 30 మార్క్స్ తెచ్చుకుంటే చాలు. నాట్ 40-45 ఉన్నవే 40 బిట్స్ సో మీరు ఒక 30 మార్క్స్ పోనీ 20-25 మార్క్స్ తెచ్చుకున్నా కూడా ఫిజిక్స్లో మీకు సరిపోతుంది. ఇది చాప్టర్ వైజ్ అనాలిసిస్. అయితే నేను ర్యాంక్ వైజ్ అనాలిసిస్ కూడా ఒకసారి మీకు డిస్కస్ చేసి చెప్తాను. బోత్ తెలంగాణ ఎంసెట్కి సంబంధించి ర్యాంక్ వైజ్ అనాలిసిస్ చెప్తాను. అంటే 1000 బిలో ర్యాంక్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి. సో 1000 మార్క్స్ తెచ్చుకోవాలి అంటే మనకి ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి ఇది ఖచ్చితంగా మనం అనాలిసిస్ చేసుకోవాలి. సో ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. బిలో 5000 ర్యాంక్ అనేది చాలామందికి బెస్ట్ టార్గెట్గా ఉంటుంది. బిలో 1000 ర్యాంక్ తెచ్చుకున్నారంటే ఇంకా చాలా చాలా హ్యాపీ. సో మనకి ఏ ర్యాంక్కి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఒకసారి అనాలిసిస్ చేద్దాము. సో మార్క్స్ వర్సెస్ ర్యాంక్, ఇది నేను ప్రీవియస్ ఇయర్స్లో జరిగిన కౌన్సిలింగ్లు అలాగే మార్క్స్కి ఏ మార్క్స్కి ఏ ర్యాంక్ వచ్చింది ఇవన్నీ కూడా నేను క్లియర్గా చాలా అనాలిసిస్ చేసిన తర్వాత తయారు చేసింది ఇది. అయితే ఇక్కడ మీరు స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, 2021 అంటే కోవిడ్కి ముందు వరకు అనుకోండి, కోవిడ్కి ముందు వరకు జరిగిన ఎంసెట్స్ అన్నిట్లోనూ కూడా తెలంగాణ ఏపీలో మనకి ఐపీఈ నుంచి వెయిటేజ్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. కానీ 2021లో జరిగిన ఎంసెట్లో ఐపీఈ వెయిటేజ్ అనేది రిమూవ్ చేసేశారు. ప్యూర్గా ఎంసెట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని మాత్రమే ర్యాంక్ అనేది అవార్డ్ చేశారు. 2022 ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ డిక్లేర్ చేసేసింది వెయిటేజ్ అనేది యాడ్ అవ్వదు. ఐపీఈ మార్క్స్ వెయిటేజ్ అనేది ఎంసెట్ మార్క్స్కి యాడ్ అవ్వదు. ఇది తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ డిక్లేర్ చేసేసింది. ఏపీ గవర్నమెంట్ ఇంకా డిక్లేర్ చేయాలి. అయితే ఏపీ గవర్నమెంట్ కూడా మోస్ట్ లైక్లీ ఆ ఐపీఈ వెయిటేజ్ అనేది రిమూవ్ చేసేస్తారు. బికాస్
ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్, ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అందరూ అపియర్ అవ్వలేదు, బికాజ్ మనకి ఏపీ గవర్నమెంట్ ఛాన్స్ ఇచ్చింది, రాయకపోయినా పాస్ మార్క్ అనేది అవార్డ్ అవుతుంది అనేది. సో మన అనాలిసిస్ ప్రకారం ఈవెన్ ఏపీలో కూడా ఎంసెట్కి ఐపీఈ వెయిటేజ్ అనేది రిమూవ్ అవుతుంది. సో కంప్లీట్గా మీకు ఎంసెట్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని మాత్రమే ర్యాంక్ అనేది అవార్డ్ అవుతుంది. సో దానిని మైండ్లో పెట్టుకుని మనం ఈ ర్యాంక్ అనేది అనాలిసిస్ చేసుకోవాలి. సో ఎన్ని మార్క్స్కి ఎన్ని ర్యాంక్ అంటే అప్రాక్సిమేట్లీ 120 to 160 అంటే ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వస్తే కనుక ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. సో మీ ర్యాంక్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది అంటే 1000 బిలో, ఫస్ట్ ర్యాంక్ నుంచి 1000 ర్యాంక్ మధ్యలో ఉంటుంది. అయితే ఇది ఎంసెట్ కాబట్టి ఏపీకి ఎలా ఉంటుంది, టీఎస్కి ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన మీకు రావచ్చు. సో ఏపీకి టీఎస్కి ఏమీ డిఫరెన్స్ ఉండదమ్మా. టీఎస్లో వచ్చిన మార్క్స్ కన్నా అరౌండ్ 5-6 మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలి ఏపీ స్టూడెంట్స్, బికాజ్ ఏపీలో కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అయితే టీఎస్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ తెలంగాణలో 120 మార్క్స్ తెచ్చుకుంటే 1000 ర్యాంక్ వచ్చింది అనుకుంటే, అదే స్టూడెంట్ ఏపీలోకి వచ్చేటప్పటికి 125 మార్క్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది. లేదు, తెలంగాణలో 114 మార్క్స్కే 1000 ర్యాంక్ రావచ్చు. సో నేను చెప్పే మార్క్స్ ఏంటి అంటే తెలంగాణ ఎంసెట్ రాసే వాళ్ళకి మార్క్స్ అనేవి ఒక 5-6 మార్క్స్ మీరు తక్కువ వేసుకోవచ్చు. ఏపీ ఎంసెట్ రాసేవాళ్ళు ఈ మార్క్స్కి అంటే ఇది ఖచ్చితంగా రావాలి అని, సో అరౌండ్ 120. ఇవన్నీ జనరలైజ్డ్ అబ్జర్వేషన్, అంటే కేటగిరీస్ కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత మాత్రమే కేటగిరీ వైజ్ కానీ లేదా ఖచ్చితంగా ఈ కేటగిరీకి ఈ ర్యాంక్ వస్తుంది అనే అనాలిసిస్ చేయగలం. సో ఇదేంటి అంటే ఒక జనరల్ అబ్జర్వేషన్ ఓవరాల్. సో మార్క్స్ కూడా ఖచ్చితంగా మనకి 120 మార్క్స్ వస్తాయా అంటే 120 రావచ్చు, 121 రావచ్చు, లేదా 119 రావచ్చు, 118 రావచ్చు. సో నేను చెప్పేది అరౌండ్ అనమాట. మీకు 120కి దగ్గరలో మార్క్ వస్తే కనుక 1000 ర్యాంక్ వస్తుంది. సో యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, నేను చెప్పే మార్క్స్ తెలంగాణ వాళ్ళకన్నా ఏపీ ఎంసెట్ రాసే వాళ్ళకి ఒక 5 మార్క్ ఎక్కువ అప్లై చేసుకోండి అంతే. సో నెక్స్ట్ ఇఫ్ యూ గో టు 100 to 120 మార్క్స్, 100 నుంచి 120 మార్క్స్కి వెళ్తే మనము ఇట్ విల్ బీ అరౌండ్ లైక్ బిలో 1000 అంటే 1000 to 2000 వేసుకోవచ్చు. ఒక 1000 నుంచి 3000 ర్యాంక్ వస్తుందన్నమాట. అలాగే 90 to 100 మార్క్స్ కనుక మీరు తెచ్చుకోగలిగితే, 90 to 100 మార్క్స్ తెచ్చుకుంటే మీ ర్యాంక్ అనేది 1000 to 5000, 1000 నుంచి 5000. ఇది మనకి చాలా డిజైరబుల్ ర్యాంక్. అంటే ఈ కేటగిరీలో కనుక మనం వస్తే అంటే ఈ ర్యాంక్ బిలో 5000 ర్యాంక్ తెచ్చుకోగలిగితే చాలా అద్భుతమైన యూనివర్సిటీస్ అలాగే చాలా మంచి కాలేజెస్లో మీరు కోరుకున్న కాలేజ్లో మీరు కోరుకున్న బ్రాంచ్ కావాలి అంటే మీ మార్క్స్ రేంజ్ అనేది 90 to 100 మధ్యలో మీరు చేసుకోవాలి. అదే ఏపీలోకి వచ్చేటప్పటికి 105 మార్క్స్, 100 to 105 మార్క్స్, 110 మార్క్స్ తెచ్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అంటే పేపర్ ఈజీ అయిన కొద్దీ మనకి కట్ ఆఫ్ మార్క్ అనేది మారిపోతూ ఉంటుంది. కాబట్టి సేఫ్ సైడ్ కోసం 100 మార్క్ అనేది టార్గెట్ పెట్టుకోండి. 100 మార్క్ కనుక తెచ్చుకోగలిగితే మీ ర్యాంక్ ఖచ్చితంగా 5000 బిలో ఉంటుంది. అలాగే మన 80 to 90 మార్క్స్ కనుక తెచ్చుకుంటే, ఒకవేళ 80 to 90 మార్క్స్ తెచ్చుకుంటే యువర్ ర్యాంక్ విల్ బీ బిట్వీన్ 5000 to 8000. అండ్ 70 to 80 మార్క్స్ తెచ్చుకుంటే కనుక యువర్ ర్యాంక్ విల్ బీ అప్ టు 8000 to 12,000 ఆర్ 13,000, 14,000. ఇక్కడ నుంచి రేంజ్ చాలా మారిపోతుంది. మార్క్స్ తగ్గే కొద్దీ అంటే చూడండి మీరు ర్యాంక్ వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. 70 to 80 మధ్యలో ఇక్కడ ర్యాంక్ వేరియేషన్ అనేది 8000 నుంచి 12,000, 13,000 ఆర్ ఈవెన్ 14,000 ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా అంతకంటే వెళ్ళే కొద్దీ మనకి బిలో 13,000 అంటే 60 to 70 మార్క్స్ వస్తే కనుక మీ ర్యాంక్ విల్ బీ అబౌవ్ 15K, 25K, 15K నుంచి ఇంకా 25K వరకు మారిపోతుంది. 15K to 25K చాలా వేరియేషన్ వస్తుంది. సో డిజైరబుల్ రేంజ్ ఏంటి, చాలామంది ఎక్కువగా ఎక్కడ ల్యాండ్ అవుతారు అంటే ఇదొక కామన్ రేంజ్ అనమాట. ఇదొక నార్మల్ మీడియం రేంజ్.
ఇది డిజైరబుల్ రేంజ్. మీరు కావాలి కొంచెం హార్డ్ వర్క్, కొంచెం ఎఫర్ట్స్ పెడితే కనుక ఈ రేంజ్లోకి ఖచ్చితంగా వచ్చేస్తారు. లేదు ఇంకొంచెం మీ హార్డ్ వర్క్ని బట్టి మీ డిజైరబుల్ రేంజ్ అట్లీస్ట్ ఇక్కడైనా ల్యాండ్ అవ్వాలి, దీనికంటే తక్కువ అయితే ల్యాండ్ అవ్వకూడదు. సో ఈ మార్క్స్ అన్నీ కూడా ఎలాంటి కేటగిరీ వైజ్ నేను చెప్పలేదు, జనరల్ అబ్జర్వేషన్. సో బేసింగ్ ఆన్ జనరల్ అబ్జర్వేషన్, చాలా జనరల్ అబ్జర్వేషన్ ప్రకారం మీరు 100 మార్క్స్ రేంజ్లో తెచ్చుకోండి. 100 ఆర్ అబవ్ 100 తెచ్చుకుంటే ఖచ్చితంగా 5000 నుంచి 3000 మధ్యలో మీ ర్యాంక్ అనేది వచ్చేస్తుంది. లేదు నేను చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాను అనుకుంటే 120 మార్క్స్ కనుక మీరు తెచ్చుకోగలిగితే మీ ర్యాంక్ 1000 బిలో ఉంటుంది. అద్భుతమైన కాలేజెస్లో మీరు కోరుకున్న బ్రాంచ్ అనేది మీకు వస్తుంది. సో నా ఛానల్లో మీకు హెల్ప్ చేయడం కోసం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, ఎంసెట్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని కంపల్సరీగా డిస్కస్ చేస్తాను. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కనీసం మీరు స్ట్రాటజీ ఎలా పెట్టుకుంటారు అంటే, ఒక రోజులో మ్యాథ్స్ ఫిజిక్స్ చేస్తున్నారు అనుకోండి. సో ఫిజిక్స్కి సంబంధించి మినిమం 3 to 4 అవర్స్ మీరు టైం అనేది స్పెండ్ చేయాలి. ఆ 3 to 4 అవర్స్లో ఒక 1 షార్ట్ వీడియో క్లాస్ చూడండి. అది హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఉండదు. 1 షార్ట్ వీడియో క్లాస్ ఎందుకు చూడాలి ఫస్ట్ బిగినింగ్లో అంటే, మీ మెమరైజేషన్ అంటే ఫార్ములాని క్విక్గా రివైజ్ చేసుకోవడానికి 1 షార్ట్ వీడియో క్లాస్ హెల్ప్ అవుతుంది. సో 1 షార్ట్ వీడియో క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ పాటు బిట్స్ చేసుకోండి, నంబర్ ఆఫ్ బిట్స్ సాల్వ్ చేయండి. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియో ఒక్కసారి చూడండి. ప్రీవియస్ ఇయర్స్లో ఎలాంటి మోడల్స్ వచ్చాయి, ఓకే ఈ మోడల్ నేను కవర్ చేశాను, ఈ మోడల్ నేను కవర్ చేయలేదు, సో నోట్ చేసుకోండి. కవర్ చెయ్యని పార్ట్ అంతా కూడా మళ్ళీ ఇంకొక 1.5 అవర్ కూర్చుని ప్రిపేర్ అవ్వండి. ఇలా రోజుకి కొన్ని అవర్స్ ఒక సబ్జెక్ట్కి, కొన్ని అవర్స్ ఒక సబ్జెక్ట్కి ప్లాన్ చేసుకుని చదవండి. ప్రతిరోజు కంపల్సరీగా 3 అవర్స్ మినిమం ఫిజిక్స్కి డెడికేట్ చేయండి. బికాజ్ మీకు తెలుసు ఫిజిక్స్ ఈజ్ ర్యాంక్ బూస్టర్. మీ ర్యాంక్ని చాలా చాలా పైకి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేసేది ఎవరు అంటే ఫిజిక్స్. సో ఫిజిక్స్లో మీరు ఎంసెట్లో గనక పక్క వాళ్ళకంటే 2-3 బిట్స్ ఎక్కువ చేసినా కూడా మీ ర్యాంక్ అనేది చాలా చాలా బాగా మారిపోతుంది. కాబట్టి కంపల్సరీగా ఫిజిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ ఈ జర్నీలో నేను కంపల్సరీగా మీకు హెల్ప్ చేయడానికి వీడియోస్ ఎవ్రీడే అప్లోడ్